హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తిరుపతి వచ్చామన్నాను కదా, ఇదైతే సెకండ్ డే. ఫస్ట్ రోజు అయితే ఎలా గడిచింది అన్నది ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చూపించాను. ఇదైతే సెకండ్ రోజు. ఈరోజు ఎలా గడిచింది అన్నది ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. పీజీ హాస్టల్లో ఉన్నామన్నాను కదా, ఇది టోటల్ 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ ఉన్నాయి. లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంది. మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు రూమ్. కాలేజ్కి వెళ్ళాలి కదా, సో పరిణిక అయితే రెడీ అయిపోయింది. నాకన్నా ముందే తను రెడీ అయిపోయి బయటకు వచ్చేసి చూస్తూ ఉంది. ఇవి ఎదురుగా ఉన్న హాస్టల్స్. ఒక్కో మెస్లో ఒక్కో ఫుడ్ ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ వాళ్ళ మెస్లో టమాటో రైస్ ఏమో పెట్టినట్లున్నారు. మరి మా మెస్లో ఏం పెడతారో చూడాలి బ్రేక్ఫాస్ట్. ఇంక పరిణిక అమ్మ అయితే రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి లాక్ వేద్దామంటే లాక్ తీసుకెళ్ళలేదు రూమ్కి. సో నార్మల్గానే వేసి వచ్చేసాము మెస్కి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పప్పు పొంగలి, చపాతి, ఇంకా పప్పు పొంగల్లోకి అని చెప్పేసి నార్మల్ పల్లీల చట్నీ పెట్టారు. ఇంకా నిమ్మకాయ మామిడికాయ కలిపిన చట్నీ పెట్టారు. అది కూడా బాగుంది. మేమైతే పెట్టేసుకొని వచ్చేసాము ప్లేట్లో. మన ఇష్టము, ఫుడ్ ఇంతే తినాలి, ఒక్క చపాతీనే తినాలి అని లిమిట్ అయితే ఏం లేదు. బాగానే పెడుతున్నారు. మేమైతే ఒక చపాతీ కొంచెం పప్పు పొంగలి, కొంచెం నిమ్మకాయ మామిడికాయ పట్టిన పచ్చడి అయితే వేయించుకున్నాను. నేను నార్మల్ పచ్చడి ఎప్పుడు తింటూనే ఉన్నాను కదా, ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి. ఇంకా హాస్టల్లో మెస్లో అయితే ఓన్లీ పిల్లలకి పాలు వరకే ఇస్తున్నారు. టీ కాఫీ అవేమి ఇవ్వరు అక్కడ. సో క్యాంటీన్కి వచ్చేసి తాగుతున్నాము. టీ ఏమన్నా కప్పులో ఇస్తున్నారు, కాఫీ ఏమన్నా ఒక చిన్న గ్లాస్లో ఇస్తున్నారు. ఇంకా క్యాంటీన్కి వచ్చేసి టీ తాగేసి ఇంక క్లాస్కి అయితే వచ్చేసాము. ఫుల్ ఏసీ పెట్టేశారు, బాగా చలేసేస్తుంది క్లాస్ రూమ్లో అయితే. క్లాస్ జరుగుతున్నప్పుడు అయితే మొబైల్ చూసుకునే వాళ్ళు మొబైల్ చూసుకుంటున్నారు, క్లాస్ వినే వాళ్ళు అయితే క్లాస్ వింటున్నారు. మొబైల్ నాట్ అలౌడ్ అలా ఏమి ఉండదు, ఎందుకంటే అందరూ పిహెచ్డి వాళ్ళే కదా. సో క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆ రోజు అయితే ఫ్రైడే ఎగ్ పెట్టారు లంచ్లోకి. ఇంకా ఎగ్ తినని వాళ్ళకి నార్మల్గా బజ్జీ పెట్టారు. ఇంకా పచ్చడి, రసము, సాంబార్ ఇవన్నీ కామనే కదా. ఇదేమో ఆఫ్టర్నూన్ సెక్షన్. ఇది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా సెకండ్ డే అయిపోయినట్లే. ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వస్తూ అక్కడ క్యాంటీన్ ఉంటే క్యాంటీన్కి వెళ్ళాము. పరిణికకి ఏమన్నా ఇప్పిద్దాము స్నాక్స్ అలా అని చెప్పేసి. ఫుడ్ అయితే అసలు సరిగ్గానే తినట్లేదు. నేనేమన్నా అమ్మకి ఇచ్చేసి పాపని మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5కి వస్తాను. మధ్యలో లంచ్ బ్రేక్ అప్పుడే వస్తాను ఒకసారి. సో పానీపూరి అయితే తీసుకున్నాము. ఇంకా పానీపూరిలో ఒకటి డొప్పు ఉంటుంది కదా, అదైతే తీసుకొని తింటూ ఉంది. ఇంకా తినేసిన తర్వాత హాస్టల్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే గోబీ రైస్, నార్మల్ రైస్, రసము, పెరుగు పులుసు అయితే పెట్టారు. ఫుడ్ అయితే బాగానే ఉంది హాస్టల్లో అంతా. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ డిన్నర్లో కానీ డిఫరెంట్ వెరైటీస్ పెడుతూ ఉన్నారు. మేము పే చేసిన మనీకి వాళ్ళు పెట్టే ఫుడ్కి కొంచెం వర్త్ఫుల్ అనే అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.